అది నా మంగళసూత్రం హుక్ లూజ్ అయిపోయింది. నేను పిన్ని గారికి ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీ జ్యువెలర్తో సరిచేయించమని చెప్పాను. కానీ పిన్ని గారు ఏ జ్యువెలరీకి ఇచ్చారో వాళ్ళ ఇంట్లో ఎవరో చనిపోయారట. అందుకని 13 రోజుల పాటు వాళ్ళ షాప్ క్లోజ్. సరే నర్మదా ఆంటీ, నాకు చాలా లేట్ అయిపోతుంది. ధ్రువుకి బెయిల్ ఇప్పించడానికి ప్రయత్నిస్తున్నాను కదా, సో చాలా పనులున్నాయి. నేను వెళ్ళొస్తాను. పైగా ఇప్పుడు తన మంగళసూత్రం కూడా తీసి పారేసింది. రేఖా 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 ఒక్క నిమిషం. నువ్వు మంగళసూత్రం తీయడానికి కారణం ఇదే అయితే ఇదే రాఘవ్కి ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే ఆయన నా మాట ఎక్కడ వింటున్నారంటే, నేను ఆయనకి ఏమైనా చెప్పాలని చూస్తుంటే నేనేదో అబద్ధాలు కథలు అల్లుతున్నట్టుగా అనిపిస్తుంది. మరి ఇక్కడ నేను చెప్పిన ప్రయోజనం ఉండదు కదా. అండ్ అసలైన ఇప్పుడు మా బంధంలో ప్రతిదానికి సాక్ష్యాలు కావాల్సి వస్తున్నాయి. నేను అదే కదా శైలజ గారు? చెప్పేది. ఆ, ఒక్క నిమిషం. మీరు ఏ జ్యువెలర్కి ఇచ్చారు రేఖ మంగళసూత్రం రిపేర్ చేయడానికి? ఆ, కృష్ణ జ్యువెలర్స్. ఎందుకు? ఏదైనా అవకాశం ఉందా వాళ్ళు తొందరగా రిపేర్ చేసి ఇవ్వడానికి? లేదు, బహుశా అది సాధ్యం కాదేమో. వాళ్ళ ఇంట్లో ఎవరో చనిపోయారు. నేను రేఖకి చెప్పాను కూడా. ఏమా? అవును పిన్ని గారు. ఒక్క నిమిషం, ఒక ఇంపార్టెంట్ కాల్. నర్మదా ఆంటీ, మీరు ప్లీజ్ నా గురించి కంగారు పడ్డం మానేయండి. ఉన్నతి ప్రాబ్లం నాకంటే చాలా పెద్దది. అండ్ తనకి మీ అవసరం ఉంది. మీరు తనకి ఫోన్ చేస్తూ ఉండండి, నేను వెళ్ళొస్తాను. నేను రాఘవ్తో మాట్లాడి తీరాలి. రేఖ, నేను నీకోసం ఒకటి తీసుకొచ్చాను. ఇందులో ధ్రువ్ బెయిల్ బాండ్ కోసం 5 లక్షలున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ రోహిత్. ఇప్పుడు నీకేం కావాలి? నేను ప్రపంచంలోనే అరిగిపోయిన రికార్డ్ వేయాలా? ఫ్రెండ్షిప్లో నో సారీ నో థ్యాంక్ యూ అని? వద్దు, జెన్యున్లీ థ్యాంక్ యూ అండ్ సారీ కూడా. ఎందుకంటే నేను నీ దగ్గర డబ్బులు తీసుకోలేను. కానీ ఎందుకు? నేను నీ ఫ్రెండ్ కాదా? లేదు రోహిత్, అలాంటిదేమీ లేదు. కానీ ధ్రువ్ బెయిల్ కోసం నీ దగ్గర డబ్బులు తీసుకుంటే రాఘవ్ చాలా ఫీల్ అయిపోతారు. అండ్ రాఘవ్కి నాకు మధ్య మనస్పర్ధలు కూడా ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి నాకు తీసుకోవాలని లేదు. నువ్వు రాఘవ్ గురించి ఆలోచిస్తున్నావు, కానీ ధ్రువ్ గురించి కాదు. నేను నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నువ్వెప్పుడు ధ్రువ్కి అండగా నిలబడ్డావు. కానీ ఈరోజు రాఘవ్ ఈగో సాటిస్ఫై చేయడానికి నువ్వు ధ్రువ్ని జైల్లో మగ్గనిస్తావా? లేదు రోహిత్, నేను ధ్రువ్ని జైలు నుంచి బయటికి తీసుకొస్తాను. దానికి పరిష్కారం కూడా వెతికాను. అండ్ నువ్వు నా ఫ్రెండ్వి, ఎప్పటికీ అలానే ఉంటావు. అండ్ ఐ ప్రామిస్, నాకు ఎప్పుడైనా అవసరం వస్తే నేను ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తాను. థ్యాంక్ యూ. తప్పు రేఖ, మనం ఫ్రెండ్సే, కానీ ఫ్రెండ్స్ లాగే ఉండిపోం. ఎందుకంటే నేను అతి త్వరలో ఈ స్నేహాన్ని ప్రేమగా మార్చేస్తాను. అరే, మంచి పని చేసా వీరేంద్ర. నువ్వు ఇక్కడే ఉన్నావు. రేఖ ఇప్పుడే బయటికి బయలుదేరింది. వెళ్ళి ఏదో విధంగా తనని ఆపు. లేదంటే నేను నిన్న రాత్రి చాలా కష్టపడ్డాను కదా, తను మన కష్టం అంతా నీరు గార్చేస్తుందేమో. నువ్వేం దిగులు పడకమ్మా, నేను అలా ఏం జరగనివ్వను. ఏం చేస్తావు? ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. అది నేను కొంచెం జ్యువెలరీ అమ్మాలి. ఇవ్వండి. ఇవి ఇయర్ రింగ్స్, ఇది హారం అండ్ ఈ ఉంగరం. వీటన్నిటికీ 3 లక్షలు వస్తాయి. కానీ నాకు 5 లక్షలు కావాలి. ఇప్పుడు 5 లక్షల నుంచి ఎక్కడి నుంచి తీసుకొస్తాను? ఇప్పుడు ఏం చేయను? మీకు ఇంకా డబ్బులు కావాలంటే ఇంకొన్ని నగలు ఇవ్వండి. మీ నాన్నగారిచ్చిన ఈ గాజులు జీవితంలో అన్ని ఒడిదుడుకుల్లో నాకు చాలా ధైర్యాన్నిచ్చాయి. ఈ కొత్త జీవన పయనంలో ఇవి నీకు ధైర్యాన్నిస్తాయి. మీరు ఇది కూడా
చూడండి. వీటన్నిటికీ 4,30,000 వస్తాయి. వీటికి ఇంకొంచెం రాదా అండి? చూడండి మేడం, మీకు అమ్మాలని ఉంటే అమ్మొచ్చు, లేదంటే మీరు వెళ్ళొచ్చు. లేదు లేదు, మీరు 4:30 ఇచ్చేయండి. ఉండండి, తీసుకొస్తాను. ఇంకా 70,000 తగ్గాయి. మిగిలిన డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి? నేను లాయర్ గారితో మాట్లాడతాను. ఆయనకి చెప్తాను ప్రస్తుతానికి ఇది తీసుకుంటే మిగిలినవి తర్వాత అరేంజ్ చేస్తానని. ఇవిగోండి 4,30,000. ఆటో అన్న, ఆపండి ఆటో. వదులు, నువ్వు బ్యాగ్ వదులు, వదులు. ఆ! నా బ్యాగులో ధ్రువ్ కోసం వేల డబ్బులున్నాయి. నేను ధ్రువ్ని ఇప్పుడు ఎలా విడిపించాలి? అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలి? అమ్మా, నువ్వైతే ఉన్నతి మీద 5 లక్షలు వేస్ట్ చేసావు కదా, అందులో నుంచి 70,000 తగ్గాయమ్మా. ఓరి పిచ్చోడా, అదంతా ఏం పర్వాలేదులే. దాన్ని బోనస్ అనుకుని నీ పాకెట్లో పెట్టుకో. ఆ ఉన్నతికి డబ్బు ఇవ్వటం వలన వచ్చిన అసలైన లాభం ఉంది చూడు, అది అయిపోయిందిలే. ఇది బానే ఉందిలే, అనుకున్న పని అయింది, డబ్బు ఖర్చు లేకుండా. ఆయన రేఖ దగ్గర ఏం లాక్కున్నా సరే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆహాహా, అమ్మా వర్ణించలేను నేను. నువ్వు చాలా కరెక్ట్గా చెప్పావు. ఆ ఓవర్ స్మార్ట్ రిపోర్టర్ రేఖ ప్లాన్ ఫెయిల్ చేసి నాకు ఎంత సంతోషంగా ఉందంటే నేనది మాటలో చెప్పలేనురా.